ఆగో ఆగో ఏం కాదు మరి ఎటు చూసుకుంటే ఎత్తాను అడుగు. నేను ఎత్తా ఆగు, నీకు ఎందుకు కాదు ఇస్తా అని చెప్పిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీమ్ దంగల్. ప్రస్తుతం మేము మా విలేజ్లో ఉన్నాం. మేమైతే సరదాగా మా వాళ్ళందరితో, మా చెల్లె మా వాళ్ళందరినీ పిల్లలందరినీ తీసుకొని అట్లా చేళ్ళకి వచ్చినాం. సో మీరు చూస్తే బ్యాక్ సైడ్ చూసినట్టయితే మేమైతే అక్కడ నుండి ఆ ప్లేస్ నుండి ఇటు నడుచుకుంటూ వచ్చినాం పొలాల దగ్గర నుండి. సో చుట్టూ చూసినట్టయితే గ్రీనరీ. సో సరదాగా ఇక్కడికి వచ్చాం కాబట్టి పిల్లలకు వంట చేసి పెడదాం అని చెప్పేసి చికెన్ అనుకుంటున్నాం. చికెను బోల్పాయలాలు. తెచ్చినా కదా ఉన్నాయి రీడా ఇటు అంటూ పెట్టాను. ఈ సంచులు ఉన్నదా అందులోకెళ్ళి గుడ్డి అంటూ పెట్టు. ఇది పొగ పట్టకుండా పెట్టానా? ఇదైతే చికెన్ ఆల్రెడీ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. ఇది ఒక కోడి, ఏ మొగ్గ, ఒక 4 లవంగాలు వేసుకున్నాం, దాల్చిన చెక్క, యాలకులు, మిర్చి, కొంచెం పసుపు వేస్తున్నాం. ఇలా అయితే కల్లు చికెన్. కూర్చో అడవు. హాయ్ అండి. హాయ్. గంట మర్చిపోయినాం. న్యాచురల్ గంట అయితే వచ్చింది. చలో బ్రహ్మాండంగా ఉన్నది గంటే.
సో అన్నీ వేసినాం, ఆనియన్, మిర్చి, అన్నీ, పసుపు, మసాలా దినుసులు. ఇప్పుడైతే ఇక చికెన్ వేసుకుందాం. చేయాలో పక్కనే మనకైతే మొక్కజొన్న చేను కనబడ్డది. అట్లా లైట్గా చూద్దామని వచ్చినాం. మేజర్గా అయితే మా సైడు వరి, మొక్కజొన్న, మిరప, పత్తి ఈ మూడైతే వేస్తారు. ఇప్పుడైతే ఎక్కువ వరే వేస్తున్నారు. ఇదైతే ఆల్రెడీ ఇంకా కర్ర కాలేదు, కావడానికి రెడీ ఉన్నాయి. ఇంకొక 15-20 డేస్ అయితే చిన్న చిన్న కర్ర వస్తాయి. ఇలా కంకి వస్తుంది. అయితే అంత కింద ఇవి నీళ్ళు కట్టినట్టున్నారు. పీకేసిర్రా, పీకేసిరి. ఈ పక్కన విరగకుండా ఉండడం కోసం ఇది తీసేస్తారనమాట. ఈ పక్కన విరిగేసి కంకులు 1-2 ఎక్కువ వేస్తాయి. అంటే కంకి వేయడానికి ఈజీగా ఉంటుంది. బాగా హైట్ పెరిగింది అనుకో కంకి ఆగది. అందుకోసం ఇక్కడికి బెండ్ చేసేస్తే ఈ పక్కన సైడ్లో కంకులు వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఇగో ఇంట్లో వస్తుంది చూడు. ఇగో ఇంట్లో ఇగో ఇది ఈ సైడ్లో వస్తుంది ఒకటి, ఈ సైడ్లో ఒకటి, మ్యాక్సిమం 2-3, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఒక కర్రకు రెండు కంకులుగా వస్తాయి. మేల్ ఫీమేల్ అని ఉంటుంది. మళ్ళీ అందులో ఒకసారి మొగ ఉంటుంది, ఒకసారి ఏమో ఆడి ఉంటాయి. దానిలో కూడా 1-2 అంతే. జనరల్గా మొక్కజొన్నకు ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 కాసినాయంటే కొంచెం కంకి బలం తక్కువ ఉంటుంది. ఇది లోకల్, ఇది అంతా లోకల్, ఇది సీడ్ కాదు. ఉంటాయి అంత కాదు, ఇట్లా ఇంత ఈ హైట్లు ఉంటాయి. అందుకే ఇరిసిర్రు, ఈ హైట్లు ఉన్నాయనే కర్రలు ఇరిసిర్రు. ఎందుకంటే సైడ్కి పోయి కరెక్ట్గా కంకి వస్తుందని. ఇగో దీన్ని కూడా ఇరిసిర్రు, ఇది హైట్ ఉండే, దీన్ని కూడా ఇరిసేసింది వస్తాయి. ఎందుకంటే మొక్కజొన్నకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన సైడ్ ఏదన్నా ఫారెస్ట్ ఉందనుకోండి, అడవి పందులు అయితే పక్కా వస్తాయి. అడవి పందుల కోసం ఇక కావాలి గాయాల్సి వస్తుంది. అది ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ మనకు కంకి అయిన తర్వాత ఏంటంటే స్మెల్ వస్తుంది. కంకి స్మెల్ వస్తుంది, బెండ్ ఉంటుంది. అంటే ఇంకా గింజలు కావు. గింజలు కాకపోవడం వల్ల ఏంటంటే మంచిగా అది బెండుతో సహా తినచ్చు. కాబట్టి వచ్చి మొత్తం దీన్ని కింద అంతా చేసేసి అవి తినేసిపోతాయి. సో వాటి కోసం అయితే మనకు తిప్పల తప్పది. నైట్ ఇట్లా కరెంట్ బుగ్గలు పెట్టుకోవాలి, ఒడిపోంటి కరెంట్ బుగ్గలు పెట్టుకొని కావాలి గాయాల్సి వస్తుంది. ఈ ఒడిపోంటి ఇప్పుడైతే అవసరం లేదు, ఎందుకంటే ఇంకా కంకులు కాలే కాబట్టి లైట్. సో కంకులు అయితే మాత్రం తిప్పలు ఉంటుంది. కానీ హుసేన్ అయితే సూపర్ ఉన్నది. పక్కన వరి సీడ్ మేల్ ఫీమేల్ చూసినట్టయితే. మనం ఫస్ట్ ఏదైతే మనం గేమ్ స్టార్ట్ చేసినామో, గేమ్లో భాగంగా మనం అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఆ క్వశ్చన్కు ఫస్ట్ ఆన్సర్ చేసిన వ్యక్తి మన సాయి కృష్ణ. కంగ్రాచులేషన్, మీరైతే ఫస్ట్ బహుమతి అనేది రీఛార్జ్ పొందడం జరిగింది. రీఛార్జ్ డీటెయిల్స్ అనేది మేము రీఛార్జ్ చేసినామా లేదా అని అందరికి డౌట్ ఉండొచ్చు. రీఛార్జ్ చేసిన డీటెయిల్స్ అనేది మేము డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఫర్దర్ క్వశ్చన్స్ ఏదైతున్నదో మేమైతే కొన్ని మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకుంటున్నాం. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మేము అడగగానే తెలుగులో ఆన్సర్ పెట్టాలి. తెలుగులో ఆన్సర్ అంటే మిస్టేక్ లేకుండా, స్పెల్ మిస్టేక్ లేకుండా పెట్టాలి. సో ఫస్ట్ మేమైతే ఎందుకు అంటే ఒకసారి పెట్టిన దానికి ఆన్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తే ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్ స్పెల్ మిస్టేక్ ఉంటే ఇవ్వడం జరగదు. సో ఫస్ట్ వీడియోలో మాకు స్పెల్లింగ్ అనేది రాంగ్ వచ్చింది. కానీ మేమంటే రూల్స్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏంటంటే టైపింగ్ మిస్టేక్ ఉంటే ఇవ్వడం జరగదు అని చెప్పేసి. అందుకోసమని మేమైతే మీనింగ్ అంటే సెంటెన్స్ అనేది కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే ఫస్ట్ విన్నర్కి మేమైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కామెంట్ పెట్టినాం కాబట్టి. సో తర్వాత పెట్టిన వాళ్ళు కూడా స్పెల్ కరెక్ట్గా పెట్టి ఉండొచ్చు. కానీ మేము ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే మేము రూల్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. అందుకోసం దానికైతే మేము మాడిఫై చేసుకుంటున్నాం. ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళ కామెంట్ మేమైతే
కన్సిడర్ చేస్తూ మేమైతే అగ్రి అయినాం. సో నెక్స్ట్ నుండి ఫర్దర్ వీడియోలో ఏదైతే ఉన్నదో కామెంటు కరెక్ట్గా పెట్టిన వాళ్ళకు మేమైతే ఖచ్చితంగా ఇస్తాం. సో ఇంకా ముందు మీ సపోర్ట్ కనుక మంచిగా మాకు ఈ వీడియో పైన ఈ గేమ్ పైన ముందు ఇంకా సపోర్ట్ బాగా వస్తే మేమైతే తర్వాత వేరే కాన్సెప్ట్ తోటి రావాలనుకుంటున్నాం. సో అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలిపి సజెషన్ చేస్తే మేమైతే ముందుకెళ్ళడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, మీకైతే మళ్ళీ మేము క్వశ్చన్తో మీ ముందుకు వస్తున్నాం. రెండవ ప్రశ్నతో మీ ముందుకైతే వస్తున్నాం. రెండవ ప్రశ్న ఏంటంటే క్లియర్గా వినండి. ఎప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు రాదు, అదేమిటి? నుండి వచ్చే వీడియోస్లలో అయితే మేమైతే క్వశ్చన్ అనేది సపరేట్ వీడియో ఉండదు, ఆన్సర్ కూడా సపరేట్ ఉండదు. ఫాలోయింగ్ ఏవైతే వీడియోలు ఉంటుందో ఆ వీడియో మధ్యలోనే మీకు అయితే క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మేమైతే ఆ డీటెయిల్స్ అనేది ఎవరైతే విన్ అయ్యారో, ఎవరైతే బహుమతి పొందిరో వాళ్ళ డీటెయిల్స్ అనేది మేమైతే నెక్స్ట్ ఫర్దర్ ఫాలోయింగ్ వీడియోస్లో మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సపరేట్ వీడియోస్ అనేది క్వశ్చన్స్కు ఆన్సర్స్కి మాత్రం ఇక నుండి ఉండే ఫాలోయింగ్ వీడియోస్లో ఉంటాయి. అందుకోసమని మీరు ఇప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అనేది క్వశ్చన్ అనేది మా సైడ్ నుండి మీకైతే రావడం జరుగుతుంది. ఎందుకు మీరు ఆ బెల్ ఐకాన్ అలర్ట్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ముందు ఎవరికైతే అలర్ట్ అవుతుందో వాళ్ళు అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ టీమ్ దంగల్. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోయాలి. వాటర్ బదులు మనం కళ్ళు పోసుకుందాం. కళ్ళు పోసుకున్నాం. నేను వాస్తవంగా పల్లెటూరుని కాబట్టి, కాకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళి గ్రామం కిష్టంపేట నా గ్రామం నుంచి వెళ్ళిపోయి నేను 13 సంవత్సరాలు అవుతుంది. వాస్తవంగా మోడల్ స్కూల్లో నేను పనిచేస్తున్నా. కాకపోతే ఎందుకంటే నాకు ఇటువంటి వాతావరణం, ఈ సమైక్యత, ఈ పొలాలు, నేను పొలం సుత చేసిన కానీ ఈ వాతావరణం అనేది ఎక్కడ దొరకది. వాస్తవంగా నాకు ఇక్కడికి వచ్చుడు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. వాస్తవంగా ఈ పల్లెటూరి వాతావరణం చాలా బెస్ట్, వెరీ వెరీ మంచిది, చాలా మంచిది. అంటే ఇట్లా ఎప్పుడో ఒక్కసారి నేను ఇప్పుడు 10 రోజులు అవుతుంది నేను రాక. ఇటు వాతావరణం మంచిగా అనిపించింది. అందులో వీళ్ళందరినీ కుటుంబ సభ్యులను అందరిని తీసుకొని ఇటు వచ్చినాం. చాలా వెరీ వెరీ థ్యాంక్స్. సగం రోగం పోతుంది ఈ బయటకు వస్తే. ఇక నాకు తెలిసినంత వరకు ఈ వాతావరణం. థ్యాంక్స్. అందరికీ సపోర్ట్ చేయండి. మా విలేజ్ వచ్చేసి గ్రామం కిష్టంపేట. ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగుంది. నేను ఎప్పుడు రాలేదు అసలు. అంటే ఎటు ఈ జాతరకి పోషమ్మ అక్కడికి ఇక్కడికి వెళ్తాం కానీ ఇట్లా ఎప్పుడు రాలేదు. ఇట్లా బాగుంది. టీమ్ దంగల్కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. మీరు అందరు మా అన్నకు సపోర్ట్ చేసి అందరు లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్. అది మంచుకున్నారా కథ? ఇంకా మంట దేశం మంచుకున్నది అంటనా? ఈ ఉడికి నీళ్ళ పెట్టుడు ఆలుగా సూప్ ఆల్రెడీ దీని కింద ఉంది. ఇప్పుడు అది అదేలే యారా, మన కారం వేలే, మన కారం సూపర్ ఉంది. అదిరిపోయిందా? కళ్ళు మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరు మధురామృతం. అంటే మన మనసు నిశ్చలమైతే ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమవును. మామ చూడ మామ గటు హాయ్ చెప్పు.